హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్స్ అనాలిసిస్. సో మనం నవరత్న స్కీమ్స్ చూసాము, ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ విధానాల్లో, రైట్? సో దాంట్లో భాగంగానే నవరత్న స్కీమ్స్ తర్వాత రిమైనింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీస్ మరియు స్కీమ్స్, అవి కవర్ చేస్తున్నాం. సో 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది కదా. సో దాంట్లో 5 to 6 మార్క్స్ మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్లో నుంచి ఏపీ స్కీమ్స్ మరియు పాలసీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది, రైట్? సో దాంట్లో భాగంగానే మనం ఇవాళ రిమైనింగ్ స్కీమ్స్ మరియు పాలసీస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ ఉంది. నేను తెలుగులో మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఓకే, ఉచిత పంటల బీమా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మరి ఇది? ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఓకే. ఫ్రీ ఇన్సూరెన్స్ వేరు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ వేరు. ఇక్కడ క్వశ్చన్లో వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్, ఇక్కడ టాపిక్లో మనకి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది దేని గురించి? మరి క్రాప్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరాడికేట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి గాను క్రాప్ లాస్కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? మరి ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఆ రిలేటెడ్గా ఈ స్కీమ్ అనేది, ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి దీనికి అంటే, బిహైండ్ లాంచింగ్ దిస్ స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్స్. ఎవరికండి ఇది? ఫార్మర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఫర్ దే క్రాప్ లాస్ డ్యూ టు అడ్వర్స్ వెదర్ కండిషన్స్, ఓకే. ఏవైతే కాలనృత్య వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రాప్ లాసెస్ జరుగుతుండడం వల్ల ఫార్మర్స్ లాస్ అవ్వడం జరుగుతుంది, ఓకే. వేసిన పంటకి గాను దిగుబడి రాకుండా తుఫాన్ కానీ వర్షం వల్ల కానీ లాసెస్ అనేవి అవుతూ ఉంటాయి కదా, దానికి గాను ఇన్సూరెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ వెదర్ కండిషన్స్, ఓకే. అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వల్ల జరిగే క్రాప్ లాసెస్ ని అరికట్టడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ స్కీమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఓకే. సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా చెప్పడం జరుగుతుంది. ఆల్ ద ఫార్మర్స్, కల్టివేటర్స్, షేర్ క్రాపర్స్ అండ్ టెనెంట్ ఫార్మర్స్, ఎవ్రీవన్ హూ ఆర్ ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే, ఓకే. సో 1 రూపీ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో 1 రూపీ పే చేయాల్సి ఉంటుంది ఫర్ రిజిస్ట్రేషన్, ఓకే. సో ఈ లోన్ ఇన్సూరెన్స్ కోసం 1 రూపీ రిజిస్ట్రేషన్కి గాను వారు పే చేయాల్సి ఉంటుంది, ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటున్నాం, రైట్? సో మరి ఎప్పుడు ప్రారంభించారు? 2019లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫర్ ది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ ఇన్ క్రాప్ లాస్, రైట్? సో ఎవరు మరి? అండర్ విచ్ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వి నో దిస్. సో ద హెల్ప్ లైన్ నంబర్ ఫర్ దిస్ క్రాప్ డీటెయిల్స్, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి గాను డీటెయిల్స్ కోసం హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 155251. సో వైఎస్ఆర్ ఉచిత పంట బీమా ఎంతమందికి మరి? 2020 ఖరీఫ్లో నష్టపోయిన 15 లక్షల మంది రైతులకి 1820 crores బీమా పరిహారాన్ని జగన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ దిస్ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. లాటర్ ఆన్ ఇది వెదర్ కండిషన్స్ వల్లే కాకుండా సీజనల్ గా కూడా మారడం జరిగింది, ఓకే. సో నౌ ద వైఎస్ఆర్ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఈల్డ్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్. దట్ ఈస్ ఉత్పత్తి, రైట్? వేసిన పంటకి గాను మన చేతికి వచ్చేదాన్ని ఈల్డ్ అని చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఉత్పత్తి లేదా వెదర్ కండిషన్స్ వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో వైఎస్ఆర్ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఓన్లీ ఫర్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ గా ఉండడం జరిగింది ఇన్ 2019. లాటర్ ఆన్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ yield based ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో వెదర్ బేస్డ్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. yield based క్రాప్ ఇన్సూరెన్స్ మరి ఎవరికి ఇస్తారు అంటే, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉంటాయో, పంట చేతికి వచ్చాక లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడానికి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో వెదర్ బేస్డ్ అనేసి ప్రత్యేకంగా అక్కడ తుఫాన్ కానీ వర్షాల వల్ల కానీ పంట నష్టం జరిగితే ఆ నష్టాన్ని అరికట్టడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఓకే. సో ఇన్ 2023 ఇది మరి 2023లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి
బర్త్ యానివర్సరీనా. ఓకే, సో వీఆర్ కాలింగ్ దట్ యాజ్ రైతు దినోత్సవం. ఓకే, సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బర్త్ యానివర్సరీ రోజున July 8th అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ రోజున 10 lakh ఫార్మర్స్కి 1117 crore అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, కంపెన్సేట్ చేయడం జరిగింది. దట్ ఫర్ 2022 ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టానికి గాను కంపెన్సేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు మరి ఇది 2023. దిస్ ఈస్ ది అప్డేట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓవరాల్ 54.48 lakh farmers have been benefited 7,802 approximately crore rupees in 4 phases. So 2019 నుంచి 2023 వరకు 54.48 lakh farmers దీని ద్వారా బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది 54 lakh farmers have been benefited by this particular scheme. ఓకే, సో that is related to this crop insurance scheme. Next is YSR తోటబడి. ఓకే, వైఎస్ఆర్ తోటబడి అంటున్నాం. దేని గురించి మరి ఇది? హార్టికల్చర్ ఏదైతే ఉందో, ఓకే, డిఫరెంట్ క్రాప్స్, పర్టికులర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ దాని రిలేటెడ్గా క్రాప్స్ అండ్ డైవర్సిటీ అని చెప్పుకుంటాం కదా. సో ఆ రిలేటెడ్గా హార్టికల్చర్ ఏదైతే చేస్తారో దానికి ప్రొడక్టివిటీ ఉన్న క్వాలిటీ పెంచడానికి గాను ఈ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 61,800 ఫార్మర్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అడ్వాంటేజెస్, హార్టికల్చర్ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకొని లాటర్ ఆన్ వారు పంట ఎలా వేయాలి, ఆ పర్టికులర్ ఏరియాలో ఫర్టిలిటీ ద్వారా ఏ పంట వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది, సో ఆ డీటెయిల్స్ అనేది దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ కాల్డ్ వైఎస్ఆర్ తోటబడి. ఓకే, జీరో ఇంట్రెస్ట్ క్రాప్ లోన్ అని చెప్పేసి అంటున్నారు. జీరో ఇంట్రెస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఉంది అండ్ ఆల్సో జీరో ఇంట్రెస్ట్ క్రాప్ లోన్స్ కి కూడా ఉంది. దిస్ ఈస్ ఫర్ ఫార్మింగ్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ లాంచ్ దిస్ ఆన్ 2019లో లాంచ్ చేయడం జరిగింది. సో అండర్ దిస్ జీరో ఇంట్రెస్ట్ క్రాప్ లోన్ స్కీమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 1 lakh rupees టు ఫార్మర్స్ హు రీపే ద లోన్స్ విత్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం. ఎవరైతే లోన్స్ తీసుకుని పర్టికులర్ టైంలో ఆన్ స్పెసిఫైడ్ టైం ఇచ్చిన టైంలో రిటర్న్ చేస్తారో వారికి వితౌట్ లోన్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ జీరో ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటున్నాం. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఫ్రీ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్ ని వారికి ద గవర్నమెంట్ హ్యాస్ డిస్పర్స్డ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆఫ్ 160 crore టు 8.2 lakh farmers ఇన్ 2022-23. ఓకే, సో నవంబర్ 2022-23లో 8.2 lakh ఫార్మర్స్కి 160 crore rupees అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, అండర్ జీరో ఇంట్రెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రాప్ లోన్స్ టేకెన్ డ్యూరింగ్ ద 2021 రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్. ఓకే, సో రబీ మరియు ఖరీఫ్ సీజన్స్లో ఈ అమౌంట్ అనేది వారికి అందజేయడం జరిగింది. ఓకే, to benefit 33 lakh farmers in the state budget of 23-24, 500 crore rupees have been allocated. So state budget lo 23-24 ki gaanu enta allocate chesaru ante 500 crore rupees అనేవి allocate చేయడం జరిగింది under this scheme. Okay, so ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎవరైతే లోన్స్ ని ఇన్ టైంలో పే చేస్తారో, ఆన్ టైంలో పే చేస్తారో వారికి ఈ లోన్స్ అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రైట్, వడ్డీ పంట రుణాల పథకం. నెక్స్ట్ కమ్స్ వైఎస్ఆర్ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్. ఓకే, సో రసాయనాలు యూజ్ చేసి పంటని ఉత్పత్తి చేయడం జరుగుతుంది, రైట్, ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి పంటలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడాలి, అక్కడ ఉన్న సాయిల్లో ఎలాంటి పంట పండుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దిస్ ఫీల్డ్ స్కూల్స్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ ది క్వాలిటీ ఫార్మింగ్. ఓకే, సో వైఎస్ఆర్ ప్రోగ్రామ్ కాల్డ్ పొలం బడి, దీనినే మనం ఏమంటున్నాము, ఫీల్డ్ స్కూల్ని మనం పొలం బడి అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో వైఎస్ఆర్ పొలం బడి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మరి అంటే 2019లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు మరి? దిస్ ఈజ్ టు మేక్ అగ్రికల్చర్ ఏ మోర్ ప్రాఫిటబుల్ ఆక్యుపేషన్. ఓకే, అగ్రికల్చర్లో ఎక్కువగా ఉత్పత్తి పెంచడానికి గాను the Department of Agriculture adopted this concept called Polam Badi. Okay, so aim is to transform the farmers into best decision makers to rationalize the usage of chemical inputs that ultimately brings in effect a considerable decline in cost of cultivation and also increase in productivity of crops. So పంట వేసినప్పుడు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దిగుమతి కూడా అంతే వస్తుంది. సో
దానిని మార్చేసి కాస్ట్ రెడ్యూస్ చేసుకొని పంట క్రాప్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా దీంట్లో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటుంది. ఓకే, డిఫరెంట్ రేషనలైజేషన్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్స్ విల్ బి టేకెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ స్కూల్. ఓకే, పొలం బడిలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి మరి? ఈ పొలం బడి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ టు ఎంపవర్ ద ఫార్మర్స్ టు స్టడీ అండ్ నో అబౌట్ దిస్ పర్టికులర్ అగ్రో ecological factors existing in the field for taking viable and economical decisions. Okay, for reducing cost of production through optimization of inputs ఏవైతే ఇస్తామో సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది పెంచుకునేలాగా ఈ స్కీమ్ అనేది తోడ్పాటు అవుతుంది. రైట్, సో ఎన్హాన్సింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ క్వాలిటీ బై ఎంప్లాయింగ్ integrated crop management technology that contains integrated pest management, integrated nutrient management. So ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే మనకి గుడ్ అండ్ హెల్దీ క్రాప్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మెకనైజేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఫీల్డ్ స్కూల్, వైఎస్ఆర్ ఫీల్డ్ స్కూల్, దట్ ఈస్ పొలం బడి. సో దీంట్లో మరి 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్మింగ్ రిలేటెడ్ గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కమ్యూనిటీగా ఫామ్ అయ్యి డిస్కషన్స్ అనేవి జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఆర్బీకే ఈజ్ నథింగ్ బట్ రైతు భరోసా కేంద్రాలు. ఓకే, రైతు భరోసా కేంద్రాలు ఇస్ ద యూనిట్ ఆఫ్ ఆపరేషనల్ జ్యూరిస్డిక్షన్. ఏపీ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 10,778 రైతు భరోసా కేంద్రాస్ ఇన్ the state to deliver multiple services to farming. Okay, so farming community besides implementing the programs like Polam Badi, one in vicinity of every RBK in both Rabi and Kharif season. Communities ki detailed ga ee kendras lo discussions అనేవి జరగడం జరుగుతుంది. 2023 లో Kharif season 6,500 పొలం బడి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ 2.5 lakh ఫార్మర్స్ దీని ద్వారా బెనిఫిట్ అయ్యారు. ఓకే, so arrangements are being made for 17,000 farmers in financial year 2023-24. so 17,000 farm training programs అనేది చేయాలి అని చెప్పేసి 2023-24 లో అనౌన్స్ చేయడం జరిగింది. రైట్, సో దిస్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పొలం బడి. నెక్స్ట్ ఈస్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్. ఓకే, సో రీసెంట్ టెక్నాలజీస్ ని ఉపయోగిస్తూ పంట పండించే రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొడక్షన్ అనేది పెంచాలి. ముఖ్య ఉద్దేశం ఏంటండి? క్రాప్ ప్రొడక్షన్ అనేది పెంచాలి. రైట్, ఎలా పెంచాలి మరి? ఎకో ఫ్రెండ్లీగా, అంటే సాయిల్ ఫర్టిలిటీ అని తగ్గించకుండా ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేస్తూ పంట నాణ్యంగా ఆర్గానిక్ గా ఉండాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. రైట్, ఏ ఫార్మింగ్ చేసినా కూడా దట్ విల్ బి అగ్రికల్చర్ మేజర్ ఆబ్జెక్టివ్. సో దానికి గాను డిఫరెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ గా స్కీమ్స్ అండ్ పాలసీస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ స్టేట్ లో అయినా కూడా. సో దిస్ స్టేట్ హ్యాస్ కమ్ అప్ విత్ పొలం బడి కానీ అగ్రి ల్యాబ్స్ గురించి కానీ ఓకే, సో ఈ క్రాప్ ఇన్సూరెన్సెస్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ అంటే క్రాప్ ఏదైతే ఉందో పర్టికులర్ ల్యాండ్ ఏరియాలో ఆ క్రాప్ వేయాలంటే ఫర్టిలిటీ అనేది సాయిల్ కి ఉందా లేదా, లేకపోతే ఆ సీజనల్ కండిషన్స్ కి గాను అక్కడ క్రాప్ డెవలప్మెంట్ అనేది ఉంటుందా లేదా, లైక్ ఇలాంటి టెస్ట్ అనేవి చేయడం జరుగుతుంది దిస్ అగ్రి ల్యాబ్స్ లో. ఓకే, సో దిస్ ఈస్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ కంట్రీ టు ప్రొవైడ్ క్వాలిటీ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సాయిల్ టెస్ట్ రిజల్ట్స్ విత్ ఇన్ ఏ టైం. ఓకే, సో విత్ ఇన్ ఏ టైం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి దీన్ని అంటే 2020 జూలై 24న ది అగ్రి ల్యాబ్స్ అనేది వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్. ఓకే, వ్యవసాయ ఉత్పత్తుల పరిష్కార కేంద్రం. ఓకే, పరీక్షా కేంద్రం, దట్ ఈస్ వైఎస్ఆర్ ఉత్పత్తుల పరీక్షా కేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది ఇన్ 2020 జూలై 24న. ఓకే, సో 2023-24 కి గాను 36 crore rupees హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ దిస్ అగ్రికల్చర్ ల్యాబ్స్. ఓకే, ఈ టెస్టింగ్స్ చేయడానికి గాను 36 crore అనేవి అలొకేట్ చేయడం జరిగింది. టు ఎన్ష్యూర్ ది వయబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్, మెయిన్లీ ఏంటండి దీని ఎయిమ్ ఏంటి మరి అంటే సీడ్, ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ని ఉపయోగిస్తూ ఫార్మర్స్ క్రాప్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. రైట్, పంటని
పెంచడం జరుగుతుంది. సో దానికి గాను క్వాలిటీ అనేది పెంచడానికి దిస్ టెస్టింగ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఎట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అండ్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఎక్కడెక్కడండి? బోత్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, టెస్టింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టు అచీవ్ దిస్ అన్ ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ for testing seed, fertilizer and pesticide testing facility for their quality at constituency level and districts level. Okay, the integrated labs will test the quality of inputs and thus helps in productivity enhancement. So inputs ఏవైతే ఇద్దాం అనుకుంటున్నామో వాటికి గాను టెస్టింగ్స్ అనేవి కండక్ట్ చేసి లాటర్ ఆన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏవైతే అవసరమో ఆ టెక్నాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ల్యాబ్స్, అగ్రి ల్యాబ్స్. సో దీంట్లోనే 200 crore రూపీస్ బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. 4 రీజనల్ కోడింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో టెస్టింగ్స్కి పంపించినప్పుడు డిలే అవ్వకుండా పంట ఆన్ టైం వేయడానికి గాను టెస్టింగ్స్ పంపించినప్పుడు ఆ శాంపిల్స్కి గాను రిప్లై ఫాస్ట్గా వస్తే మనం పంట ఈజీగా వేసుకోవచ్చు. సో దానికి గాను 4 రీజనల్ కోడింగ్ సెంటర్స్లో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉండడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మరియు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్స్లో అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఏపీలో 4 రీజనల్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్. దట్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 13 ల్యాబ్స్ ఉండడం జరిగింది, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో 147 అండ్ ఆల్సో 4 రీజనల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ఎట్ విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు అండ్ తిరుపతి. సో 4 రీజనల్ అగ్రి ల్యాబ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు అండ్ తిరుపతి. ఓకే, next comes YSR Yantra Seva scheme, that is agricultural mechanization. Okay, so you can see the image, Seva Pathakam scheme. Okay, YSR Yantra Seva Pathakam scheme దేనికండి? మరి ఫైనాన్షియల్ గా మరియు సోషల్ సెక్యూరిటీ కోసం పంట పండించడానికి గాను యంత్రాలు ఏవైతే అవసరమో వాటిని ఉచితంగా ప్రొవైడ్ చేయడం, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని మనం వైఎస్ఆర్ యంత్ర సేవ స్కీమ్ అని చెప్పడం జరుగుతుంది. దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఆఫర్ టు ఎవరికి ఇస్తున్నారు? ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్డ్ దిస్ యంత్ర స్కీమ్ ఇన్ October 26th, 2021లో ఇది లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వైఎస్ఆర్ యంత్ర సేవ స్కీమ్. Through this scheme, agriculture machinery will be provided on the base of rental basis. ఎలా ఇస్తున్నారు? మరి అవసరానికి గాను రెంటల్ బేసిస్ అనేవి రెంట్కి గాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. The state government is conducting supply of cultivation implements through DBT, direct cash transfer method. It involves providing various inputs to the farmer and also farmer groups. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? ఫార్మర్కి ఆర్ఎల్స్ ఫార్మర్ గ్రూప్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. రెంటల్ బేసిస్లో ఎవరైతే ఈ యంత్రాలను తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ది పర్టికులర్ ఫార్మర్. నెక్స్ట్ ఈస్ వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ స్కీమ్. This is about the agriculture electricity cash transfer scheme. Okay, so the Chief Minister Rajshekhar Reddy was the first person to start the program of providing free electricity to agriculture. So agriculture ki gaanu free electricity provide cheyadaniki on the time of Rajshekhar Reddy it has been started in later on 2019 27th June na deenini free electricity supply for 9 hours. Okay, 1 డేలో 9 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్కి అని చెప్పేసి 2019 27th June ప్రారంభించడం జరిగింది. వాట్ ఈస్ దట్? వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చరల్ ఎలక్ట్రిసిటీ స్కీమ్. ఓకే, సో ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్. ఓకే, సో యూనిట్స్ ఎంతైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో పర్టికులర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో దానికి గాను క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఆ పర్టికులర్ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ యూనిట్స్కి గాను అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా ఫార్మర్స్కి. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, సో ద గవర్నమెంట్ విల్ బేర్ కాస్ట్ ఆఫ్ మీటర్స్ ఫర్ అగ్రికల్చర్ పంప్ సెట్స్. ఓకే, వాటర్ రిలేటెడ్గా కూడా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్గా కూడా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో
ఉపయోగించే యూనిట్స్ యొక్క ఎలక్ట్రిసిటీని గవర్నమెంట్ కంప్లీట్ గా బేర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ 2023 6,546 crore has been allocated for this particular scheme, that is YSR Agricultural Electricity Scheme. Okay, YSR Agricultural Electricity Scheme which is free. Okay, so enta allocate chesaru 6,546 crore allocate cheyadam jarindi. Next comes లైఫ్ స్టాక్ అండి, పశు బీమా అని చెప్పేసి అంటున్నాం. లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్. లైఫ్ స్టాక్ ఈస్ ది ప్రైమరీ లైవ్లీహుడ్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ అసెట్ ఫర్ రిసోర్స్ పూర్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏపీ. ఏపీలో ఉండే రూరల్ ఏరియాస్ లో కంప్లీట్ గా లైఫ్ స్టాక్ పశు సంపద పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో వారికి గాను ఈ లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. యాజ్ ద లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ ఈస్ ప్రొటెక్టింగ్ ద లోన్స్ of poor, it would make community to stretch the ability of the poor for enhancement asset creation of continuous livelihoods to livestock insurance. Okay, so ee livestock insurance ఇవ్వడం ద్వారా కంపెన్సేషన్స్ కూడా ఇవ్వడం ద్వారా లైఫ్ స్టాక్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ పాడి రైతులకు ధీమా, దట్ ఈస్ లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్, పశు బీమా అని చెప్పేసి అంటున్నాం. సో లైఫ్ స్టాక్ లాస్ కంపెన్సేషన్ స్కీమ్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి? August 14, 2019 నుంచి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, వైఎస్ఆర్ లైఫ్ స్టాక్ స్కీమ్ అనేది 2019 నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఫార్మర్స్ ఆర్ కాంపెన్సేటెడ్ అండర్ దిస్ స్కీమ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ కౌస్ ఆర్ బఫెలోస్ అండ్ షీప్స్ ఆర్ గోట్స్ ఇన్ ద స్టేట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? లైఫ్ స్టాక్ లాస్ ఏదైతే ఉంటుందో, పశువులు ఏవైతే చనిపోతున్నాయో వాటికి గాను కంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది కంపెన్సేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వైఎస్ఆర్ లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్. In case of death of cows and buffaloes, 30,000 each of improved and also domestic breed, 15,000 each for non-scripted breed cattle were paid to farmers depending on eligibility. So eligibility ki ఆధారంగా 30,000 or 15,000 based on cows, buffaloes and also cattle breed కి సంబంధించి అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో if 3 or more sheep or goats die at the same time, 6,000 పర్ షీప్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు పర్టికులర్ క్యాటిల్ ఓనర్. ఆ క్యాటిల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చైర్మన్ ఆఫ్ దిస్ క్యాటిల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి చైర్మన్ గా ఉంది చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఫార్మింగ్ లీడర్ వచ్చేసి ఎంవిఎస్ నాగిరెడ్డి ఈస్ ది వైస్ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ ఈస్ వైఎస్ఆర్ ఫిషర్మెన్స్ ఇన్సూరెన్స్, దట్ ఈస్ మత్స్యకారులకు భరోసా ఇవ్వడం కోసం ఈ ఇన్సూరెన్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఫిషర్మెన్స్ వారు కోస్టల్ ఏరియాస్ లో, ఏపీ ఈస్ ది కోస్టల్ ఏరియా, యాజ్ ది ఏపీ ఈస్ ది కోస్టల్ ఏరియా, అక్కడ మోర్ ఫిషెస్ అనేవి ఉండడం జరుగుతుంది, రైట్? సో అక్కడ మోస్ట్లీ తుఫాన్స్ మరియు వర్షాల ఆధారంగా ఫిషెస్ అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది. సో దానికి గాను కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ బై ద నేమ్ Fisherman's Insurance. Okay, so on the occasion of World Fishery Day that is celebrated on observed every year on November 21st. Okay, so ee scheme mari eppudu teeskocharu, ee insurance eppudu teeskocharu Fisherman's Insurance ante that is November 21st 2019 lo teeskuravadam jarigindi by Jagan. Okay, so YSR Fishery Bharosa ane scheme ni Komanapalli Mummidivaram కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, November 21st 2021 లో జగన్ హ్యాస్ లాంచ్డ్ దిస్ వైఎస్ఆర్ ఫిషరీ స్కీమ్ ఎట్ ముమ్మిడివరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, సో అండర్ దిస్ స్కీమ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 4,000 to 10,000. So earlier it has been 4,000, later on it is increased to 10,000 rupees to the fisherman families who lost their livelihood during the fishing ban period. ఎప్పుడైతే ఫిషింగ్ ని స్టాప్ చేయమని పర్టికులర్ గా ఇండికేషన్స్ వస్తాయో గవర్నమెంట్ తరపున, ఆ పీరియడ్ లో లాస్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ బై గివింగ్ 4,000 to 10,000 రూపీస్ అనేవి ఈచ్ ఫిషర్మన్ కి ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ సీ ద ఇమేజ్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్, దట్ ఈస్ 10,000 rupees. The fishers take out their livelihood through fishing in marine freshwater bodies. Yes, so unlike terrestrial activities, the fishing activity in coastal areas and water is very highly risk area. Okay,
సో హైలీ రిస్క్ టు పర్టికులర్ లైవ్లీహుడ్ అండ్ ఆల్సో ఫిషింగ్ అసెట్స్ కి ఇది వన్ ఆఫ్ ద డేంజరస్. సో ద రిస్క్ ఫ్యాక్టర్, ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని డిక్రీజ్ చేయడానికి అండ్ ఆల్సో కెలామిటీస్ టైంలో ఏదైతే ఫిషర్మ్యాన్ లాస్ ఏదైతే ఉంటుందో ఆ విక్టిమ్స్ కి గాను ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెన్స్ టు అసిస్ట్ దట్ విక్టిమ్ ఫ్యామిలీస్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పర్మనెంట్ డిసేబిలిటీస్ విత్ ఎక్స్గ్రేషియా ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో ఎవరైతే అక్కడ డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ డిసేబిలిటీస్ కానీ అవుతాయో వారికి కూడా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషింగ్ డాక్యార్డ్స్. ఓకే, డాక్యార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి గాను కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రారంభించడం జరిగింది. ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, దీస్ ఆర్ ఆల్ ద కోస్టల్ ఏరియాస్, రైట్. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లాటర్ ఆన్ 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ని కూడా అది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే.